మాతృదేవోభవ. ఈ దయనీయ జీవునకు ఎన్ని పరీక్షలు పెట్టెదమ్మ, నీ ఆదరణము నమ్ముకొని హాయిగా కాలము సాగజేయు నాపై దయమాలినావే. ప్రతిభారహితుండను గెల్వలేను జగన్మాత, ప్రతిభారహితుండను గెల్వలేను, నీ పాదము చూచి వ్రాసెదను ప్రక్కన నీవే పరీక్ష వ్రాయుమి. నీ పాదము చూచి వ్రాసెదను ప్రక్కన నీవే పరీక్ష వ్రాయుమి. రాగద్వేషాలు ఉపశమిస్తే తప్ప రాజ్య పరిపాలనకు సిద్ధం కాకూడదు అనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1381వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. నారదుడు, దేవస్థానుడు మొదలైన మహర్షులు యథోచితంగా బోధించారు, యథావకాశంగా బోధించారు, యథాశక్తి బోధించారు. ఇప్పుడు ఇంకొక మాట చెబుతున్నారు. ఈ శాంతి పర్వం ఇలా బోధనలతో ఎందుకు సాగుతుంది అంటే మానవ జీవితంలో మనం రకరకాల సందర్భాల్లో ఎదురయ్యే సమస్యలన్నీ ఎదుర్కోవడానికి. అందుకే ఎంతసేపు కథ విని వెళ్ళిపోకూడదు. కథ ద్వారా మనం తెలుసుకునే తత్వం తెలుసుకోకపోతే కథ దేనికి? ఒక సత్యనారాయణ వ్రతం కథను సరిగ్గా విని దాని జీవితానికి అన్వయించుకుంటే అందరం బాగుంటాం, ఎవరు అబద్ధం ఆడరు అసలు. అవి వింటే పుణ్యంట, అక్షింతలు వేసుకుంటే పుణ్యంట, అంతే. చెప్పేవారు అంతే. ఏదో అయిపోయింది బానిద్దో, వాడు ఏమి ఇచ్చాడో మనకి ముఖ్యం, ఎవడు వెంటాడో. అందరికీ ఇదే దృష్టి. సత్యనారాయణ స్వామి ఎందుకుంటాడండి వ్రతం దగ్గర? చిత్తశుద్ధి లేని శివ పూజ అనలేదా బొమ్మిర పోతన గారు? వేమన చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలారా అన్నాడు. ఎందుకు? ఆ చిత్తశుద్ధి ఈ కథల్లో కనపడుతుంది. మానవ జీవితంలో ధర్మరాజా 4 దశలు ఉంటాయ్యా, ప్రధానమైనవి. 100 ఏళ్ళు అనుకో, 25 ఏళ్ళు ఓ దశ, 50 వరకు ఓ దశ, 75 వరకు ఓ దశ, తర్వాత ఓ దశ. శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. రఘువంశ రాజులు ఎలా బతికారో నీకు తెలీదా? శైశవే అభ్యస్త విద్యానాం, 20-25 ఏళ్ళు దాటే వరకు ఎన్ని శాస్త్రాలు, ఎన్ని వేదములు, ఎన్ని శాస్త్రములు, ఎన్ని విద్యలు నేర్చుకున్నారు. షడంగ సహిత వేద సముదాయ కోవిదత్వం, ధర్మశబ్ద జ్యోతిస్తర్క మీమాంసాది సమస్త శాస్త్ర నికర చాతుర్యం, కౌటిల్య కామందకీయాది నీతి పటల పాటవం, వీణాద్యశేషవాద్య దాక్ష్యం, సంగీత సాహిత్య హారిత్వం, మాతంగ తురంగాది వాహనారోహణ పాటవం, చౌర్య దురోదరాది కపటకళా ప్రౌఢత్వం చ తత్తదాచార్యేభ్య సంయజ్ఞాత్వ. దశకుమార చరిత్రలో దండి చెబుతాడు వచనంలో. దండిన పదలాలిత్యమని ఎంత అందమైనటువంటి సమాసాలు వాడతాడో. ఆ వచన కావ్యం చదువుతూ అసలు శ్లోకాలు ఎందుకు పనికిరామనిపిస్తుంది. వేదములు, శాస్త్రములు, పురాణములు ఎందుకు నేర్చుకున్నావు ఇవన్నీ? కావ్య నాటకాఖ్యానకాఖ్యాయకేతిహాస పురాణ చిత్ర కథాది గణ నైపుణ్యం ఇవన్నీ ఎందుకు? వేదములు, శాస్త్రములు, పురాణములు అన్నట్టే యువతరం 25 ఏళ్లలోగానే 18 పురాణాలు చదవాలి. సంస్కృతంలో పంచకావ్యాలు, తెలుగులో పంచకావ్యాలు చదివి తీరాలి. కనీసం కథలైనా చదవాలి. అర్థం కావు, చదివితే అర్థం అవుతాయి. విశ్వనాథ సత్యనారాయణ చెప్పాడు, ఒక పుట చదువుము, ఒక వాక్యము చదువుమో కొంత అర్థమగును, రెండవసారి చదువు మరి కొంత అర్థమగును అని. ఇది అంతే. ఏమిటది? అర్థమవుతాయి, ఎందుకవో? కనీసం ఇలాంటివి వినాలి. ఇవాళ బోళ్ళు ఆధ్యాత్మికమైనవి వచ్చే హాయిగా బ్రహ్మాండంగా భక్తి టీవీ ఉంది. ఎన్నేళ్ళుగా ఎంత సేవ చేస్తుందండి. మీకు తెలియని ఎన్ని పౌరాణిక సంబంధమైన విషయాలు, కావ్యాలు మా చేత చెప్పిస్తున్నారు వారు. ఇవన్నీ వినకూడదా? తెలియట్లేదు విషయాలు. వింటే ఏమవుతుంది? ఆ వివాహంలోనూ ఉద్యోగంలోనూ వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. ఇప్పుడు ఇంత చేసి యుద్ధమైన తర్వాత ధర్మరాజు రాజ్యం చేయనంటున్నాడు. చూడండి, అందరూ కలిసి ఆయన చేయిస్తారు, లేదా భారతం ఎక్కడది? కానీ ఆ చేయించడానికి ఇంత ప్రయత్నం జరుగుతుంది. ఇది తెలుసుకుంటే మన కోసం ఎవరు దేవతలు దిగిరారు, వచ్చినా ఉపయోగం లేదు, అవసరం లేదు, మనమే బాగు చేసుకుంటాం. మరి ధర్మరాజు కోసం అంటే వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థానుడు, కణువుడు, దేవస్థానాలన్నీ వచ్చాయి.
మన కోసం ఖబరస్థాన్, ఇంకేం రాదు ఇక్కడ. మనమే చేసుకోవాలి. అది ఈ విజ్ఞానం కోసమే ఈ గ్రంథాలన్నీ. అందుకని యవ్వనే విషయేషణం, 25 రాగానే పెళ్లి చేసుకోవాల్సింది. ఉద్యోగం రాని, ఉండని, ఓడని, ఏం కానీ శుభ్రంగా కానీ పిల్లలు లేదో ఇద్దరేగా, అంతకంటే కనడమే. హాయిగా పెంచుకోవచ్చు. ఉద్యోగం లేకపోతే మరీ మంచిది, ఖాళీగా కూర్చుని ఇంటూ పెంచుకోవచ్చు. వాళ్ళని ఏదో కోట్ల స్థాయిలో పెంచాలనుకోకూడదని ముందు తిండి. ఏదో ఇంత అట్టిపండు మొక్కెడితే సరిపోయే చిన్నపిల్లాడికి ఏముంది? అబ్బాయి అన్నీ ఉండాలి. మా పిల్లాడు పేపర్లో ప్రకటనలు చూస్తే విచిత్రంగా ఉంది. గర్భిణి ఉన్న భార్య పొట్ట మీద చేసి ఆ యజమాని మాట్లాడుతున్నాడు. ప్రకటన అండి, కారు గురించి. నా బిడ్డ ఇంటికి సొంత కారులో రావాలి. ఇలా మోసం చేస్తున్నారు ప్రకటనల ద్వారా. వెంటనే అందరికీ పట్టేస్తుంది ఇది. అంటే ఆవిడ 9 నెలల నిండి గర్భం ఇంటికి వచ్చేలోగా కారు కొనేయాలి. పిల్లాడికి తెలుసండి నువ్వు కారులో తీసుకొచ్చావు, రిక్షాలో తీసుకొచ్చావు. అజ్ఞానం కాదు ఇది. ఈ ప్రకటనలకు మనం మోసపోతున్నాం. ఎందుకు? అది అహంకారం అంటారు. ఆ పిల్లాడికి తెలియదే. ఆ పిల్లాడికి కావాల్సిందల్లా తల్లి పాలు, తల్లి ఒడి, ఓ పాట. అవి లేవయ్యే. కారు ఎందుకు వాడికి? నువ్వు కారులో తీసుకొచ్చినా, కట్టేసి తీసుకొచ్చినా వాడికి ఏం తెలియదు ఈ విషయం. ఈ పేరు మీద మన గొప్పలే. దానికోసం మన అహంతో వాడిని దెబ్బతీస్తున్నాం. ఇటువంటి ప్రకటనలకి మోసపోకూడదు. అంత అవసరం లేదు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నా సాయిగా పెంచవచ్చు, ఉన్నంతలో పెంచవచ్చు. ప్రేమ ముఖ్యం అక్కడ. ఆ యవ్వనే అలాగే అనుభవించవలసిన భోగాలు 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటకుండా సమస్త శృంగార భోగాలు. ఇక మొత్తం వాత్స్యాయన కామసూత్రాల్లో చెప్పిన 84 భంగిమలు అవసరమైతే ఖుజురాహో వెళ్ళిపోవడమే. శుభ్రంగా అన్నీ చూసి కానిచ్చాడు, అయిపోయింది. ఆ తృష్ట తీరిపోయింది. మొహమాట పడకూడదు. ఎందుకంటే విసుగొస్తుంది జీవితం మీద. లేదా భంగిమలు మారకపోతే మొహమాటం లేకుండా చెబుతున్నా పెద్దవాడిగా. నాకు బిడ్డలు ఉన్నారు, చెప్పవలసిన విషయం కాబట్టి చెబుతున్నా. చెప్పకూడని వాళ్ళ ద్వారా, చెప్పకూడని పద్ధతిలో తెలుసుకోవడం కంటే చెప్పవలసిన వాళ్ళ ద్వారా సరైన పద్ధతిలో తెలుసుకోవడం మంచిది. 84 భంగిమలు ఎందుకు పెట్టారండి? ఎప్పుడూ లైంగికమైన విషయాల్లో విసుగు, విరక్తి వస్తుంది, సహజం. అదే మనిషి, అదే వ్యవహారం. అందుకే అనేక రకాల భంగిమలు. వాటిని ఎక్కడ పెట్టారు? దేవాలయాల్లో పైన పెట్టారు. నేను కొత్త జంట దేవాలయాలు దర్శిస్తారు, తీర్థయాత్ర చేయాలి. చక్కని సంతానం కలగాలంటే ఆ తీర్థం సేవించాలి. ఆ తీర్థంలోనే జీవుడు ఉంటాడు. వాడు అసలు జీవుడు, కొంత కర్మఫలం వాడుకుంది. తీర్థంలో ఉండడం వల్ల వాడు కొంత పవిత్రుడయ్యాడు. ఆ తీర్థం ద్వారా పురుషుడు శరీరంలో ప్రవేశిస్తాడు, పురుషుడు ద్వారా స్త్రీ శరీరంలో ప్రవేశిస్తాడు. ఇందుకోసం వెళ్ళి కాస్త దేవాలయాల చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు. చేసినప్పుడు కాస్త ఎంత లేదన్నా చూపు పైకెడుతుంది. ఉన్నాయని తెలుసుగా. ఈ ఆడపిల్లో మగపిల్లలు కాస్త చూస్తారు, ఓ నవ్వుతారు పక్క. అంతకంటే మాట్లాడదు. ఇంకా దేవాలయం మాట్లాడకూడదు. అందుకే అక్కడ పెట్టారు వాటిని. చర్చించకూడదు ఊరికే వాటి గురించి. తర్వాత అనుసరిస్తారు, ఆనందంగా ఉంటారు.